కథాస్రవంతి 20,000 రూపాయల బహుమతి పొందిన కథ భోగశయన సప్తతి. రచన శ్రీ పివిఆర్ శివకుమార్. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. విశాలమైన రోడ్ల మీద మెత్తగా జారిపోతోంది ఇన్నోవా. కొత్త జంట తేజ, విస్మయ, వృద్ధ మిథునం మహర్షి, అరుంధతి కాక మరో వియ్యంకుడు వియ్యపురాల జంట మురళి, సరళ, శేషగిరి, తపతి. పడుచుదనం రైలు బండి పోతున్నది, పడుచుదనం రైలు బండి పోతున్నది సన్నగా పాడాడు డ్రైవ్ చేస్తున్న మహర్షి. నాన్నా కోపంగా గొణిగాడు మురళి. వెనక వియ్యాలవారున్నారు. పాడనివ్వండి బావగారు, సందర్భానుసారం మామయ్య గారు హుషారుగా ఉన్నారు నవ్వాడు వెనక సీట్లో కూర్చున్న శేషగిరి. నేనేమన్నా తప్పు పాడానటండి? 25 పెళ్లి కొడుకు మీ వియ్యంకుడు, పారాయణ పాదాల పెళ్లి కొడుకు మీ అల్లుడు. పడుచుదనం పండక్కేగా బయలుదేరాం పెళ్లిని నవ్వాడు మహర్షి. తండ్రి వరుస తెలిసిన మురళి తల పట్టుకుని వెనక్కి తిరిగి తల్లివైపు చూశాడు. అరుంధతి ఏం అనలేక ఊరకుండిపోయింది. ఈయన్ని కదిలించిన కొద్దీ మరీ రెచ్చిపోతారు అనుకుంటూ. ఆఖరి సీట్లో వెనక్గా కూర్చున్న విస్మయ ఉన్నట్టుండి కెవ్వమంది. కంగారు పడ్డ తేజ బిజీగా ఉన్న తన కుడి చేతిని వదిలిచేసి ఎడమ చేతి వేళ్లని ఆమె గులాబీ పెదాల మీద ఉంచి వత్తటంతో సిగ్గుపడి ఊరుకుంది. ఏమైందమ్మా అంటూ వెనక్కి తిరగబోయిన శేషగిరి తపతి చేసిన సైగతో ఏదో అర్థమైనట్లు ముసిముసి నవ్వులతో ఊరుకున్నాడు. రాత్రి 10 గంటల వేళ శోభనం దంపతులని, వారి తల్లిదండ్రులని డ్రైవ్ చేస్తున్నాడు. ఆ వయసులోనూ కుటుంబ పెద్దగా తన పట్టు సడలకుండా చెలాయించుకొస్తున్న మహర్షి. 2 రోజుల ముందరే జరిగింది తేజ, విస్మయల పెళ్లి. ఎన్ఆర్ఐ సంబంధం. కూతురు పెళ్లి కుదరగానే నెల రోజుల కోసం ఉయ్యాలవారు ఉంటున్న ఊరికి వచ్చేశారు శేషగిరి, తపతి. పెళ్లి పూర్తి చేసుకున్నాకే తిరిగి వెళ్లే ప్లాన్తో. అక్కడే ఉంటున్న శేషగిరి తమ్ముడి ఇంటి పక్కనే ఒక సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకుని అందులో మకాం పెట్టారు. తేజ కూడా నెల రోజుల సెలవు మీద వచ్చేశాడు. కాబోయే భార్యతో షికార్లు, షాపింగులతో ముహూర్తం ఎప్పుడు వచ్చేసిందో కూడా తెలియలేదు. అయితే ఆ ముహూర్తం వచ్చేసి 3 ముళ్ళు వేసినప్పటి నుంచి కాలమే గడవదే. ఎప్పుడు ఇంకెప్పుడు అని పాటలు పాడుకోవాలన్నా నిన్నటిదాకా నిలబడిపోయిన బంధువులు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. అందుకు కాకపోయినా కూడా తొందరగానే ఉంది తేజకి, విస్మయకి కూడా. మా తమ్ముడింట్లో పెడతాం ఆ పడుచు రాత్రి పండగ అని ప్రతిపాదించాడు శేషగిరి. మురళి ఆనవాయితీ ప్రకారం తండ్రి వైపు చూశాడు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. మీ ఇల్లు కాకపోయాక ఏ ఇల్లు అయినా పరాయిదే అవుతుంది. అంతకన్నా మా ఇంట్లో అనుభవాలు పందిరి మంచం ఉంది. అది 3 తరాలుగా మా వంశానికి వారసులను అందిస్తోంది. ఈసారి దానికి తొలిసేవా భాగ్యం కూడా ఇద్దాం నవ్వుతూనే ఖచ్చితంగా చెప్పేశాడాయన. అడ్డు చెప్పలేదు శేషగిరి దంపతులు. అడ్డు చెప్పాడు తేజ. అయితే అందరి ముందర కాదు, తాతయ్యకి ఏకాంతంగా. ఏకైక మనవడైన తేజ అంటే చిన్నప్పటి నుంచి మహర్షి గారికి గారాబం. బుద్ధిగా చదువుకుని పైకొచ్చి జర్మనీలో ఆటోమొబైల్ ఇంజనీర్గా ఉద్యోగం చేసుకుంటున్నాడని అతనంటే గర్వం కూడా. తన కోరిక ఏదైనా తాతయ్య తలుచుకుంటే తీరుతుందని తేజ అనుభవం. అందుకే ఇంట్లో వద్దు తాతయ్య అని మహర్షి దగ్గర గునిశాడు. అతని వైపు తేరిపార చూశాడు మహర్షి. అది కాదురా, మగవాడివి నీకు సిగ్గేమిట్రా? అదంత సిగ్గుపడే పనా? సిగ్గు నాకు కాదు, విస్మయ్కి అనేసి నాలుగు ఖర్చుకున్నాడు తేజ. ఆ సాయంత్రం కొడుకుతో మాట్లాడాడు. ప్లాన్ మార్చేద్దాంరా. ఏ ప్లాన్? అర్థంగాక అడిగాడు మురళి. తేజ ఫంక్షన్ ప్లాన్. ఇంట్లో కాకుండా బయట హోటల్లో రూమ్ బుక్ చేద్దాం. అదే మరి పందిరి మంచం? అది తర్వాత వాడుకుంటారులే. మీ తాత మనవాళ్ల వ్యవహారాలు మాకు అర్థం కావు. ఇప్పుడు ఆ శేషగిరి గారికి ఏం చెప్పాలి? విసుక్కున్నాడు మురళి. మంచం రిపేర్కి వచ్చిందని చెప్పు నవ్వాడాయన. చిర్రెత్తుకొచ్చిన మురళి గొణుక్కుంటూ అక్కడి నుంచి కదిలిపోయాడు. చాటు నుంచి చూస్తున్న తేజకి థమ్సప్ చూపించాడు మహర్షి. ఆ సెంటర్లోకి రాగానే సితారా పాన్ సెంటర్ ముందు కారు ఆపాడు మహర్షి. అంతరాత్రి వేళలోనూ పాన్ సెంటర్ కోలాహలంగా ఉంది. ఏవైనా తేవాలా అని అడుగుతున్న కొడుకుతో నేనే తెస్తాను అని చెప్పి దిగి వెళ్ళాడు. పరిచితుడైన మహర్షిని చూడగానే పాన్ సెంటర్ మొహమ్మద్ భాయ్ సలాం చేస్తూ
తయారుగా ఉన్న పాన్ బాక్స్ అందించాడు. తాజాగా కట్టావుగా అంటూ ఆ బాక్స్ అందుకున్నాడు మహర్షి. ఒక్కొక్కటి 2000 రూపాయలు చేసే ఆ కపుల్ కిళ్ళీలు కొత్త జంటలకు ప్రత్యేకం. వాటిని కట్టడంలో రాష్ట్రంలోనే ప్రసిద్ధి మహమ్మద్ భాయ్ సితారా పాన్ సెంటర్. ముందు రోజే స్వయంగా వచ్చి ఆ కిళ్ళీలు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి వెళ్ళాడు మహర్షి. ఇన్నోవా తాజ్ కృష్ణా పోర్చులో ఆగింది. పార్కింగ్ అటెండెంట్ చేతికిచ్చి లోపలికి కదిలాడు మహర్షి. పరివారం వెంటరాగా లౌంజ్లో వెయిట్ చేస్తున్నారు శేషగిరి తమ్ముడు, మరదలు. కొత్త జంటకు తోడుగా మరి 4 జంటలు కదిలాయి. ఆ స్వీట్ హాట్గా అలంకరించబడి ఉంది. ఎలిగెంట్గాను ఉంది, ఎరోటిక్గాను ఉంది. ఎవరూ చూడకుండా తాతయ్య వైపు చూసి ప్రశంసాపూర్వకంగా కళ్ళెగరేశాడు తేజ. పోనీలే, హోటల్ గదిలోనైనా దంపతాంబూలాలకు ఒప్పుకున్నారు, అదే నయం అనుకున్నారు వియ్యపురాళ్ళు, వాళ్లతో పాటు పెద్ద ముత్తైదు అరుంధతి. ఒక పావుగంటలో నామకార్థంగా తాంబూలాల తంతు ముగించుకుని తేజ విస్మయలకి గది వదులుతూ బయటికి నడిచారు 6. చటుక్కుని 2 అడుగులు వెనక్కి వేసి లాల్చీ జేబులో నుంచి ఒక చిన్న బాక్స్ తీసి తేజకి అందిస్తూ, మీ దంపతులకు ఇది అసలైన తాంబూలం, హ్యావ్ ఎన్ ఎగ్జైటింగ్ నైట్ అని రహస్యంగా చెప్పాడు మహర్షి. అప్పుడు సిగ్గుపడ్డాడు తేజ. గది లోపల వ్యవహారాన్ని కొత్త జంటకే వదిలేస్తూ ఆటోలాక్ పడేలా తలుపు మూసేసి మిగతా వారిని అనుసరించాడు మహర్షి. అంతా లాంజ్లోకి వచ్చారు. సోఫాలలో సెటిల్ అయ్యాక అందరికీ కాఫీలొచ్చాయి. కబుర్లు చెప్పుకుంటూ కాఫీలు తాగాక, మరి బయలుదేరదామా అన్నాడు శేషగిరి. ష్యూర్, మీరు పదండి, మేము మరో పావుగంట ఆగి బయలుదేరతాం అన్నాడు మహర్షి. ఇక్కడి నుంచి కూడా మనవడిని వదలడు కాబోలు అనుకున్నాడు మురళి. శేషగిరి, తపతి, అతడి తమ్ముడు కుటుంబంతో కలిసి వెళ్ళిపోయారు. వాళ్ళని వెళ్ళనిచ్చి కొడుకు భుజంపై చేతులు వేసి అన్నాడు మహర్షి, నీకు కోడలికి వివాహ రజతోత్సవ శుభాకాంక్షలు. ఆశ్చర్యంగా చూశారు మురళి, సరళ. పొద్దునే ఒక విడత రజతోత్సవ సమారంభాలు, బహుమతులు ఇచ్చుకోవడాలు అయ్యాయి. ఇప్పుడు మళ్లీ కొత్తగా శుభాకాంక్షలు చెప్పడం ఏమిటో తెలియలేదు వాళ్ళకి. మహర్షి జేబులోంచి ఎలక్ట్రానిక్ కార్డు తీసి అందించాడు. 2nd ఫ్లోర్లో రూమ్ ఈ రజతోత్సవ రాత్రికి మీది. బిత్తరపోయారిద్దరు. ఛ, ఇదేమిటి నాన్న, ఇప్పుడు మాకు ఇక్కడ రూమ్ ఏమిటి అసహ్యంగా చిరుకోపంగా అన్నాడు. అసఖ్యమేమీ లేదురా, నెల రోజులుగా పెళ్లి పనుల్లో అలసిపోయారు. ఇప్పుడు ఇది రిలాక్సేషన్ అవర్. సందర్భం కలిసొచ్చింది. మీ సిల్వర్ జూబిలీ వెడ్డింగ్ యానివర్సరీకి నేనిచ్చే గొప్ప కానుక ఇదే. ఏ ఇన్హిబిషన్లు లేకుండా ఎంజాయ్ చేయండి, కమాన్, ఇంకా ఆర్గ్యుమెంట్లతో టైం వేస్ట్ చేయక అన్నాడు మహర్షి. అసలు ఇలా ఎలా అరేంజ్ చేశావు? నేను మధ్యాహ్నమే వచ్చి మనవడు రూమ్తో పాటు నీ రూమ్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. అయితే ఒకటి, ఆ రూమ్లో ఉన్నంత ఘనమైన ఏర్పాట్లు ఈ రూమ్లో ఉండవులే. పద కొడుకు భుజం మీద చేయి వేసి తోస్తూ అన్నారాయన. విస్తుపోయి చూస్తోంది అరుంధతి. చూసింది చాలు, పదా, ఇంక వాళ్ళని వెళ్ళని అన్నాడు. మరేమీ అనలేక 25 ఏళ్లు వెనక్కి వెళ్లిన వాళ్లలాగా సిగ్గుపడుతూ లిఫ్ట్ వైపు నడిచారు మురళి, సరళ. తండ్రి చేసిన ఏర్పాటు నెమ్మదిగా బుర్రలోకి ఇంకుతూ ఉంటే ఇద్దరిలో ఏదో తడబాటు, ఊహించని అనుభవం ఆశ్చర్యకరంగా సొంతం కాబోతూ ఉంటే కొత్త ఉత్సాహం నెమ్మదిగా పుంజుకుని క్షణాల్లో నరనరాన ఉరకలేసింది. నెమ్మదిగా సరళ చెయ్యి అందుకున్నాడు మురళి. ఆమె ఒళ్ళు జల్లుమంది. రక్తమంతా ఒక్కసారి బుగ్గల్లోకి పాకినట్లయింది. ఆ సిగ్గు వల్ల లిఫ్ట్లోకి ఎక్కుతూ భర్తతో పాటు వెనక్కి తిరిగి చూసి అత్తమామలకి బై చెప్పే సాహసం కూడా చేయలేకపోయింది. వాళ్ళ లిఫ్ట్ కదిలేదాకా చూసి బయటకొచ్చారు మహర్షి, అరుంధతి. ఇన్నోవా కదిలింది. భలే పని చేశారు అంది కారు కదిలేక అరుంధతి. అప్పటిదాకా ఆమె విస్మయంతో నోరు తెరవలేకపోయింది. మంచి పని కాదా అడిగాడు మహర్షి. అయ్యో, చాలా మంచి పని. వాళ్ళు మాత్రం అనుభవించే వయసులో లేరా? ఇవాళ ఉండే మూడ్లో వాళ్ళకి మంచి బహుమతే ఇచ్చారు తను నవ్వింది అరుంధతి. భార్య వైపు వారచూపు విసిరాడు మహర్షి. ఇల్లు చేరి తలుపులు తీసుకుని లోపలికి ప్రవేశించారు ఇద్దరు. 50 ఏళ్ల నాడు ఇలాగే మనిద్దరమే గృహప్రవేశం చేశాం. అప్పుడు నువ్వు ఇలా అన్నట్టు లేదే అరుంధతిని చిలిపిగా చూస్తూ అన్నాడు మహర్షి. చాలండి మీ మాటలు అంటూ లోపలికి వెళ్ళిపోయింది అరుంధతి. ఆమె పట్టుచీర మార్చుకుని ముఖం కడుక్కుని ఫ్రెష్ అయి వచ్చేసరికి గడియారం 1 గంట చూపిస్తోంది. ఏదో మ్యాగజైన్ పట్టుకుని పందిరి మంచం మీద పడుకుని ఉన్నా ఓ చూపు తలుపు వైపు వేసించాడు మహర్షి. గదిలోకి వచ్చి ఎప్పట్లాగే తను పడుకోవటానికి పందిరి మంచం కింద ఉండే పట్టెమంచాన్ని బయటికి తీసుకోవడానికి వంగింది అరుంధతి. ఆ పొట్ట దగ్గరి వంపులో చేయి వేసి ఆపుతూ,
తమకం నిండిన స్వరంతో అన్నాడు, మహర్షి ఆగాగు, ఇవాళ ఆ చిన్న మంచంతో పని లేదు. ఊహించని ఆ కరస్పర్శకి అరుంధతి ఒళ్ళు జలధరించింది. తలెత్తి భర్త ముఖంలోకి చూసింది. ఇవాళ నీ పడక ఇక్కడే, నా పక్కనే. ఇదేమిటి ఇవాళ మీకీ ముహూర్తం? ఊరుకోండి, సిగ్గుపడింది అరుంధతి. ఇవాళ తిథి ఏమిటనుకున్నావు? గద్దించాడు. సప్తమి తమాయించుకుని అంది. అయినా నేనడిగిన దానికి జవాబు చెప్పకుండా ఇప్పుడు తిథి ఎందుకు? సప్తమి కాదే పిచ్చి మొహమా, నా శాశ్వత మొహమా, ఇవాళ భోగశయన సప్తతి. అదేం తిథి? భోగశయన సప్తమి. సప్తమి కాదు, సప్తతి. 70 చేరిన సప్తతి జంటలన్నిటికీ పెద్ద పండగ రాత్రి. 100 ఏళ్లకు ఒకసారే వస్తుంది. పైకి రా, పండగ జరుపుకునే పద్ధతి వివరిస్తాను. మత్తుగా నవ్వుతూ చిన్న మంచాన్ని పెద్ద మంచం కిందకి నెట్టేశాడు. అరుంధతిని నడుం పట్టి అమాంతం పైకెత్తి అనుభవాల పందిరి మంచం పైకి లాక్కున్నాడు. పక్కనే పెట్టుకున్న సరసతాంబూలాన్ని తన నోటితోనే ఆమె నోటికి అందించాడు. అరుంధతికి మరే వివరణ అవసరం లేకపోయింది. అన్నేళ్ల అనుభవాల అనుభూతులు అన్నాళ్ల తరువాత మళ్లీ అనుభవంలోకి వస్తూ ఉంటే ఆనందంగా భర్తలోకి ఇమిడిపోయింది. కిరకిరలాడవలసిన పందిరి మంచం ఈసారి కిచకిచలాడింది. మీరింతవరకు భోగశయన సప్తతి కథ విన్నారు. రచన శ్రీ పివిఆర్ శివకుమార్. ఫోన్ 9594996990. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ స్వాతి సపరవార పత్రిక 2021 సంవత్సరం డిసెంబర్ 24వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.